వెల్కమ్ టు మహా న్యూస్. జూబ్లీ హిల్స్ రణరంగంగా మారుతుంది. జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత విషయంలో వివాదం తారాస్థాయికి చేరుతోంది. మాగంటి సునీత ఫ్యామిలీకి సంబంధించినటువంటి జరుగుతున్న వివాదం ఈరోజు శేర్లింగంపల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో వాద ప్రతివాదనలని వినటం జరిగింది. అయితే ఇక్కడ ఎవరైతే మాగంటి గోపీనాథ్ మొదటి భార్య, రెండవ భార్య ఎవరు దీనికి హక్కుదారులు, మాగంటి గోపీనాథ్కి హక్కుదారులు ఎవరు అనేటువంటి అంశంలో వివాదం ఇప్పుడు శేర్లింగంపల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో ఈరోజు ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. సరే, ఫైనల్గా ఎవరైతే శేర్లింగంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఎవరైతే మెజిస్ట్రేట్గా ఉన్నటువంటి వారు మాగంటి సునీతకి, మాగంటి గోపీనాథ్కి సంబంధించినటువంటి హక్కులు, వారసత్వపు హక్కులు లభించవు అంటూ కూడా తమ పిటిషన్ని తిరస్కరించటం జరిగింది. ఈ వివాదం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇందుట్లో ఎవరైతే మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి, అదేవిధంగా మొదటి భార్య కుమారుడైనటువంటి తారక్ ఇద్దరూ కూడా శేర్లింగంపల్లి రెవెన్యూ ఆఫీసుకు వెళ్ళి వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మాగంటి గోపీనాథ్ తల్లి కూడా మహానంది కుమారి, వారు కూడా ఎవరైతే మొదటి భార్య కుమారుడు తారక్తో వాళ్ళకి మద్దతుగా సునీతకి ఈ గోపీనాథ్ ఆస్తిలో కానీ లేదా వారసత్వ హక్కులో కానీ సంబంధం లేదు అంటూ కూడా తను కూడా స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. కానీ ఇంతవరకు బాగానే ఉంది. అసలు వివాదం ఇక్కడే మొదలవుతుంది. మాగంటి గోపీనాథ్ మరణానికి సంబంధించినటువంటి అంశంని దాచి ఉంచారు. ఆ రోజు నన్ను చూడటానికి కూడా రానివ్వలేదు, చాలా అంశాలు చోటు చేసుకున్నాయి అని ఎవరైతే మాగంటి గోపీనాథ్ తల్లి మహానంది కుమారి ఆరోపిస్తే, ఎవరైతే మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడైన